పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందులో భాగంగా నేడు ముంబైలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి పర్యటించనున్నారు. ముంబై పోవైల్ లేక్లో ఉన్నటువంటి 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి 20వ దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్ షాప్లో మంత్రి జూపల్లి పాల్గొననున్నారు. ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి జూపల్లి భరోసా కల్పించనున్నారు. తెలంగాణ నూతన పర్యాటక పాలసీతో పాటు ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంలో ఉన్నటువంటి అవకాశాలను మంత్రి వివరించనున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు వివరించి ఇన్వెస్టర్లను తెలంగాణకు మంత్రి ఆహ్వానించనున్నారు. పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడులను సమీకరించడం, తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలియజేశారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. పర్యాటక రంగం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు ఏదైతే ముంబై పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ఈ పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకే ఏదైతే ఈ రోజు ముంబైకి వెళ్ళాలని కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ముంబైలోని ఓవైల్ లేక్ లో జరుగుతున్నటువంటి 20వ దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్ షాప్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. దీంట్లో ఇన్వెస్టర్లకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, రాయితీలు ఏవైతే ఇస్తున్నామో, ఇవన్నిటినీ కూడా అక్కడ వివరించి ఇక్కడికి ఏదైతే తెలంగాణ పర్యాటక రంగం ఎలా ఉంది అనే దాంట్లో ఎకో టెంపుల్, మెడికల్ టూరిజం లో ఉన్న అవకాశాల గురించి అన్నింటినీ గురించి కూడా ఏదైతే ఈ ముంబైలో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్ షాప్ లో ఏదైతే వివరించనున్నారో, అలాగే తెలంగాణలో నూతన పర్యాటక పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలన్నింటినీ కూడా వివరిస్తారు. అలాగే ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు అవకాశాలను వివరించి ఇన్వెస్టర్లకు తెలంగాణకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించనున్నది కూడా మనకు తెలుస్తుంది. మనం ఓవరాల్ గా చూసినట్లయితే ఈ పర్యటనలో ముఖ్య లక్ష్యంగా చూసినట్టయితే పర్యాటక రంగంలో రూపాయలు 15,000 కోట్ల పెట్టుబడులు సమీకరించడం లక్ష్యంగా ఏదైతే మంత్రి జూపల్లి పర్యటన కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. తద్వారా ఏదైతే మంత్రి జూపల్లి పర్యటన ముంబైలో జరుగుతున్న కాన్ఫరెన్స్ లో అటెండ్ అయిన తర్వాత సుమారు 15,000 కోట్ల పెట్టుబడులు, అలాగే పెట్టుబడులతో పాటు కూడా 3 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏదైతే ఈ మంత్రి జూపల్లి పర్యటన కొనసాగుతున్నామో మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏదైతే పర్యాటక శాఖకు సంబంధించిన అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే తెలంగాణ పర్యాటక అభివృద్ధిని మరింత కృషితో చేయాలని చెప్పి కూడా ఏదైతే సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ ఇన్వెస్టర్లకు తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం కలిగించిన రాయితీలు కావచ్చు, ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నింటినీ కూడా వివరించి ఇక్కడ ఉన్నటువంటి ఎకో టెంపుల్ కి సంబంధించిన ఎకో టెంపుల్, అలాగే మెడికల్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల హిస్టారిక్ ప్లేసెస్ ని అన్నింటినీ కూడా వివరించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ని ఆకర్షించి సుమారు 15,000 కోట్ల పెట్టుబడులను తీసుకురావాలని ఒక లక్ష్యంగానే ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సాయిరాం. థ్యాంక్ యూ అజీం.